In today's topic, I'll explain what is HTML layout. సో HTML layout మనం ఎలా డిజైన్ చేయాలి, దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇన్ జనరల్గా ఒక వెబ్సైట్కి వెళ్తే మనకు మెయిన్గా చూసేది కనిపించేది హెడర్ అండ్ ఫూటర్. సో ఇన్ మిడిల్ మనకు బాడీ కాంటెంట్, మెయిన్ కాంటెంట్ కనిపిస్తుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ సైట్ వెబ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో లెట్స్ టేక్ అన్ యాపిల్ సైట్ యాజ్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే apple.com. సో apple.com సైట్లో మనకు పైన ఒక హెడర్ కనిపిస్తుంది, అవునా, నావిగేషన్. సో యాపిల్ ఐకాన్, మెయిన్, ఐప్యాడ్, ఇక్కడ మనకు డిఫరెంట్ లింక్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో దాని కింద కనిపించేది మళ్ళీ ఒక బ్లూ కలర్ బ్యానర్, ఇలా డిఫరెంట్ సెక్షన్స్. ఇదంతా బాడీ కింద కన్సిడర్ చేసుకుందాం, ఇదంతా బాడీ. అండ్ ఎట్ ద బాటమ్ చూసుకుంటే కింద ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్, కొన్ని ఇంకా అవైలబుల్ ఏమేమి యాపిల్ మ్యూజిక్ సైట్స్, ఇలా ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రైట్? ఇది ఫూటర్. సో ఏ వెబ్సైట్ అయినా తీసుకున్నట్టయితే దాంట్లో పైన హెడర్ కనిపిస్తుంది, కింద ఫూటర్ ఉంది, మధ్యలో బాడీ కాంటెంట్ ఉంది. సో ఇదే విధంగా మనం హెడర్ ఫూటర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు హెడర్ ఫూటర్ బాడీ ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ హెడర్ కాంటెంట్. ఓకే, సో గో హియర్. సో ఫైల్, న్యూ, ఒక బ్లాంక్ పేజ్ తీసుకున్నాను. ఓకే, సో దీంట్లో మనం స్టార్టింగ్ చేసేది HTML. ఓకే, ఓపెన్, క్లోజ్. దెన్ ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఫైల్, సేవ్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్లో నేను ఇవాళ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, డే 6 సంథింగ్ లైక్ HTML హెడర్, HTML హెడర్ డాట్ HTML. సో నిన్న చాలామంది కామెంట్స్లో ఏం పెట్టారంటే ఇక్కడ HTML1, HTML2 అలా సేవ్ చేశారు. అలా సేవ్ చేస్తే మనకు వెబ్ పేజ్ ఓపెన్ అవ్వదు. సో HTML అని ఓన్లీ HTML, ఎండ్లో ఓన్లీ ఎక్స్టెన్షన్ వచ్చేసి .html ఉండాలి. ఓకే, బ్యాక్. సో నేను ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాను, ఎగ్జాంపుల్స్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నాను, సేవ్ ఇట్. ఓకే, సో వన్స్ నేను బ్రాకెట్స్ అనే ఒక టూల్ వాడుతున్నా కాబట్టి దాంట్లో ఆటోమేటికల్గా అది బ్లూ కలర్గా మారిపోయింది. ఓకే, సో దెన్ ఐ విల్ డిఫైన్ బాడీ. సో ఇక్కడ మనకు బాడీ ఎలిమెంట్ కావాలి. సో బై డిఫాల్ట్ మనం ఎక్కడైనా టైటిల్ రాస్తున్నాం కదా, టైటిల్ హెడర్ ఎగ్జాంపుల్. సో క్యాపిటల్ కేస్లో రాశాను నేను. నెక్స్ట్ బాడీ. సో బాడీలో ఫస్ట్ మనకు అసలు పేజ్ ట్రిగర్ అవుతుందా, పేజ్ అనేది బ్రౌజర్లో ఓపెన్ అవుతుందా లేదా చూడడానికి దిస్ ఈజ్ హెడర్ ఎగ్జాంపుల్ అని ఒకటి కామెంట్ హెడింగ్ రాస్తున్నాను, బిగ్ హెడింగ్. ఓకే, సో నౌ సేవ్ దిస్, గో బ్యాక్ టు ద బ్రౌజర్. సో చూడండి ఆ బ్రౌజర్లో దిస్ ఈజ్ హెడర్ ఎగ్జాంపుల్ వస్తుంది, పైన మన టైటిల్ వస్తుంది. ఓకే, సో దెన్ హెడర్, ఇప్పుడు మనం కొత్త ఎలిమెంట్ చూస్తున్నాం, దాన్నే హెడర్ ఎలిమెంట్ అంటాం. ఓకే, సో ఇన్సైడ్ ది బాడీ ఐ విల్ క్రియేట్ హెడర్. ఓకే, ఇన్సైడ్ ది బాడీ ఐఎమ్ డిఫైనింగ్ హెడర్. సో ఈ హెడర్లో మనకు ఫస్ట్ యాపిల్ సైట్లో మనకు పైన చూసినట్టయితే కొన్ని ఐకాన్స్ కనిపించాయి, పైన ఐప్యాడ్, మ్యాక్, కొన్ని టెక్స్ట్ లింక్స్ కనిపించాయి. సో దాంట్లో నేను ఏం చేస్తున్నాను, ఒక సింపుల్ H2 రాద్దాం. ఓకే, H2 ఐప్యాడ్ అని రాస్తున్నాను. ఓకే, సో ఒకసారి ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వెళ్తే www.apple.com. సో ఇక్కడ ఐకాన్ ఉంది, ఐకాన్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ మనకు మ్యాక్ అని కనిపిస్తుంది, తర్వాత ఐప్యాడ్ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను ఈ యొక్క మ్యాక్ డిజైన్ చేద్దాం. ఈ బ్లాక్ కలర్ దాంట్లో ఈ మ్యాక్ అనేది, తర్వాత దాని మీద క్లిక్ ఎలా చేయాలో చూద్దాం. క్లోజ్. సో ఇక్కడ మ్యాక్ అని రాస్తుంది. ఓకే, సేవ్ ఇట్. మళ్ళీ మన బ్రౌజర్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం, అది ఎలా లోడ్ అవుతుందో. మ్యాక్ అని వస్తుంది. సో ఇక్కడ హెడర్ అనేది పైన ఇప్పుడు చూడండి, ఇట్లా క్లిక్ చేస్తే మనకు బ్లూ కలర్ లాగా ఇట్లా సెలెక్ట్ అవుతుంది, బట్ అది హెడర్ ఉంది. కానీ అక్కడ బ్లాక్ కలర్ ఆప్షన్స్ అలాంటివన్నీ ఏం లేవు కదా. సో దానికి ఎలా చేస్తామో చూడండి. సో నిన్న చూసిన ఎగ్జాంపుల్లో స్టైల్ ఎలా డిఫైన్ చేసుకోవాలో చెప్పాను మేము. ఓకే, సో ఫస్ట్ సో దీంట్లో హెడ్ సెక్షన్ డిఫైన్ చేయండి, హెడ్ సెక్షన్. సో హెడ్ సెక్షన్లో మాత్రమే టైటిల్ ఉండాలి. సో దీంట్లోనే నేను స్టైల్ డిఫైన్ చేస్తున్నాను. ఒక నా హెడర్ ఎలిమెంట్కి
ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలని చెప్తున్నాను. ఓకే, సో ఇది హెడర్, ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్, హెడర్, ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. ఓకే, సో ఈ హెడర్ ఎలిమెంట్కి లైన్ నెంబర్ 11 టు లైన్ నెంబర్ 13 ఈ హెడర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. సో సిఎస్ఎస్ స్టైల్స్లో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి నాకు, బ్లాక్. ఓకే, సో బ్లాక్. ఓకే, సేవ్ దిస్. ఇప్పుడు మళ్ళీ మన క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం. క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి అది ఓపెన్ చేద్దాం. ఆ పేజ్ ఏంటి, day6 header.html. ఓకే, సో చూడండి, దిస్ ఈస్ హెడర్ ఎగ్జాంపుల్ అనేది మన హెడ్డింగ్. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ చూడండి మ్యాక్ అనేది ఉంది కానీ అది రెండు బ్లాక్ ఉండడం వల్ల కనిపించట్లేదు. రైట్, మనం హెడర్ టెక్స్ట్ రెండు బ్లాక్ కలర్లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ప్లస్ టెక్స్ట్ కలర్. సో కొద్దిగా మనం కలర్ మాడిఫై చేద్దాం. సో టెక్స్ట్ కలర్ కోసం ఏం చెప్పాను మీకు, కలర్ అని ఇవ్వాలి, వైట్. సేవ్, బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, మ్యాక్ వచ్చింది. సో యాపిల్ సైట్లో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏం కనిపించింది, అది కొద్దిగా సెంటర్లో ఉంది. రైట్, కొద్దిగా సెంటర్లో ఉంది. రైట్, కొద్దిగా గ్యాప్ వచ్చి మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ అలైన్ అని యూజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ అలైన్ ఎందుకు యూజ్ చేస్తాం, మన టెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉండాలా రైట్ సైడ్లో ఉండాలా అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రైట్ అని పెడతాను. రైట్ అని పెట్టినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది టెక్స్ట్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, సేవ్ ఇట్, రిఫ్రెష్. సో మ్యాక్ అనేది మనకు సెంటర్లో వచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాపిల్ సైట్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కిందికి వెళ్ళి ఇక్కడ దిస్ వన్ సబ్స్క్రిప్షన్ రిక్వైర్డ్ అని ఒక సమ్ టెక్స్ట్ ఉంది. ఇక్కడ కర్సర్ పెడితే అది ఏం హ్యాండ్ సింబల్ చూపించట్లేదు. అదే మనకు పైన మ్యాక్స్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కర్సర్ ఇక్కడ పెడితే హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. అంటే హ్యాండ్ సింబల్ చూపించినప్పుడు అది క్లిక్కబుల్ ఎలిమెంట్, అంటే దీని మీద క్లిక్ చేస్తే వేరే పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఆ హ్యాండ్ సింబల్ చూపించాలంటే దానికి కొత్త ఎలిమెంట్ యూజ్ చేయాలి. దాన్నే యాంకర్ ట్యాగ్ అంటారు. ఓకే, సో యాంకర్ ట్యాగ్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. యాంకర్ ట్యాగ్ డిజైన్ చేయాలంటే ఏ అని యూజ్ చేస్తాం, ఏ. ఓకే, హెచ్రెఫ్ ఫస్ట్ హే అని చేసిన తర్వాత మ్యాక్ అని వాడుతున్నాం. సో ఇది తీసేద్దాం, మనం H2 అనేది తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏ ట్యాగ్ యూజ్ చేస్తా కదా, ఏ ట్యాగ్ యూజ్ చేసి మ్యాక్ అని పెట్టాను నేను. ఓకే, సో వెళ్ళి మన పేజ్లో యూజ్ చేద్దాం, రిఫ్రెష్. సో చూడండి మ్యాక్ అని వచ్చింది. బట్ స్టిల్ ఇంకా కూడా అక్కడ హ్యాండ్ సింబల్ చూపించట్లేదు. కొద్దిగా సైజ్ మారింది కానీ మనకి హ్యాండ్ సింబల్ చూపించట్లేదు. సో హ్యాండ్ సింబల్ చూపించాలంటే మనం యాక్చువల్గా దానికి లింక్ అని పెట్టాలి. హెచ్రెఫ్ స్మాలర్ కేస్లో హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక డబుల్ కోట్స్లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో రాయాలి. ఓకే, సో మ్యాక్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతానికి నేను గూగుల్ సైట్కి వెళ్ళాలి లేదా యాపిల్ సైట్కి వెళ్ళాలి. సో దానికోసం నెట్ లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే జస్ట్ హ్యాష్ అని పెట్టండి. సో హ్యాష్ అని పెడితే ఏం జరుగుతుందో నేను చూపిస్తాను. ఓకే, సో ఏ ట్యాగ్ హెచ్రెఫ్ హైపర్ లింక్ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్ అని ఇస్తున్నాం. ఓకే, సో ఈ హ్యాష్ ఇవ్వడం వల్ల మనకు ఇక్కడ టెక్స్ట్ మారింది చూడండి, ఇక్కడ టెక్స్ట్ కలర్ మారింది అండ్ ఇక్కడ హ్యాండ్ సింబల్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఏ అని పెడతామో అది ఏ పెట్టిన తర్వాత హైపర్ లింక్ ఇస్తే అది క్లిక్కబుల్ అవుతుంది. అంటే క్లిక్ చేస్తే మనకు ఆ పేజ్ రీఫ్రెష్ అవుతుంది లేదా వేరే పేజ్కి వెళ్తుంది. సో హ్యాష్ పెట్టాం కాబట్టి ఏం జరగట్లేదు, అదే పేజ్ రీఫ్రెష్ అవుతుంది. ఓకే, సో ఈ కలర్ ఎందుకు బ్లాక్ కలర్ ఉందంటే బై డిఫాల్ట్గా అంటే కంప్యూటర్లో మనం ఎప్పుడైతే యాంకర్ ట్యాగ్ ఇస్తామో ఆటోమేటికల్గా అది బ్లూ కలర్ అప్లై అవుతుంది. సో రైట్ క్లిక్ చేసి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ యాంకర్ ట్యాగ్ డిఫాల్ట్ కలర్ ఏమిస్తుంది, బ్లాక్ బ్లూ సంత కలర్ ఇస్తుంది. మనకు వేరే కలర్ కావాలి. సో ఇందాక హెడర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇచ్చామో సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఏ అనే ఎలిమెంట్ యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ ఎక్కడ వాడితే అక్కడ మనకు వేరే కలర్ రావాలి. సో కలర్ వైట్. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు చూడండి మ్యాక్ అనేది వైట్ కలర్లో వస్తుంది, మ్యాక్ అనేది వైట్ కలర్లో వచ్చింది. సో రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్కి వెళ్ళి చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
బై డిఫాల్ట్ యాంకర్ అనే ఎలిమెంట్కి వాడు ఏం కలర్ వెబ్ కిట్ లింక్ అంటే ఇది డిఫాల్ట్గా వాళ్ళు ఒక బ్లూ కలర్ అప్లై చేస్తున్నారు. ఆ కలర్ వద్దు, మనకు కావాల్సిన కలర్ వైట్ అని చెప్తున్నాం. అంటే ఇది ఇప్పుడు టిక్ మార్క్ చూస్తుంది చూడండి, అంటే ఇది అప్లై అయింది. సో ఇది వద్దు అనుకుంటే చూడండి బై డిఫాల్ట్గా మళ్ళీ బ్లూ కలర్కి వచ్చేసింది. సారీ, ఇక్కడ అది హోవర్ చేసినప్పుడు కనిపిస్తుంది. సో బై డిఫాల్ట్ ఇది బ్లూ కలర్గా ఉంటుంది. ఓకే, సో మనం క్లిక్ చేస్తే మనకి ఇది ఈ కలర్ కావాలి కాబట్టి ఈ కలర్ ఓవర్ రైడ్ అవుతుంది. అంటే ఈ కలర్ వద్దు, నాకు ఈ కలర్ కావాలని చెప్తాను. ఓకే, సో అది మ్యాక్. సో ఎలానే యాపిల్ సైట్లో పక్కన ఏముంది, ఇంకోటి ఐప్యాడ్ ఉంది, పక్కన ఐప్యాడ్ ఉంది. సో ఇంకొక లింక్ మనం ఇక్కడ అప్లై చేద్దాం మన కోడ్కి వెళ్ళి. సో యాంకర్ అటాక్ దీన్నే కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాక్ మనం ఐప్యాడ్ అని రాద్దాం. ఓకే, సో సేవ్ ఇట్. ఇప్పుడు 2 లింక్స్ ఉన్నాయి, ఒకటి యాంకర్ అటాక్ మ్యాక్, ఒక యాంకర్ అటాక్ ఐప్యాడ్. సేవ్ చేసి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సో మనకు 2 ఆప్షన్స్ వచ్చినాయి, ఒకటి మ్యాక్, ఒకటి ఐప్యాడ్. సో ఇక్కడ చూడండి ఐప్యాడ్ అండ్ మ్యాక్, ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకు ఐప్యాడ్ అనే ఇంకొక పేజ్ కావాలి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి, మ్యాక్ మీద క్లిక్ చేస్తే మనం మ్యాక్ పేజ్లో ఉన్నాం, ఇక్కడ పైన కనిపిస్తుంది మ్యాక్ పేజ్. ఐప్యాడ్ మీద క్లిక్ చేస్తే ఐప్యాడ్ పేజ్కి వెళ్తున్నాం, అంటే అది ఇంకొక వేరే పేజ్. సో మనం డిఫైన్ చేయలేదు కదా, మనం వేరే పేజెస్ క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఈ HTML ఎలిమెంట్ అంతా కూడా కాపీ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి కాపీ అని, ఫైల్ న్యూకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి, రైట్ క్లిక్ పేస్ట్. సో దీన్ని ఏమని సేవ్ చేస్తారంటే ipad.html అని సేవ్ చేయండి. ఎగ్జాంపుల్స్లో ipad.html అని సేవ్ చేయండి, ఇక్కడ ipad.html అని సేవ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఓకే మళ్ళీ వెళ్దాం. ఇక్కడ డే 6 ఎగ్జాంపుల్ ఉంది కదా, దీన్ని మళ్ళీ సేవ్ డిఫరెంట్గా చేంజ్ చేద్దాం. బట్ ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ipad.html. సో మనకు 2 పేజెస్ ఉన్నాయి, ఒక పేజ్ వచ్చేసి డే 6 header.html, ఇంకో పేజ్ వచ్చేసి ipad.html. ఓకే, ఒకటేమో డే 6 header.html, దీంట్లో మనకు 2 లింక్స్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏ పేజ్ ఓపెన్ చేస్తాం, డే 6 HTML. ఓకే, లెట్స్ రీఫ్రెష్. చూడండి ఐప్యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఐప్యాడ్ పేజ్కి వెళ్ళండి. మనం ఐప్యాడ్ పేజ్లో కూడా డిసీజ్ హెడర్ ఎగ్జాంపుల్ రాసాం, అది మారుద్దాం కొద్దిగా, సో దట్ మనకు అర్థమవుతుంది ఏ పేజ్లో ఉన్నామని. దిస్ ఈజ్ ఐప్యాడ్ పేజ్ అని రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఐప్యాడ్ పేజ్. సో ఇప్పుడు మనకు ఐప్యాడ్ పేజ్కి వెళ్తున్నాం, రీఫ్రెష్ చేద్దాం. దిస్ ఈజ్ ఐప్యాడ్ పేజ్ అని చేస్తాం. సో ఇక్కడ మనం ఐప్యాడ్ పేజ్లో ఉన్నాం, ఐప్యాడ్ మీద క్లిక్ చేస్తే ఐప్యాడ్లో ఉన్నాం, కానీ మ్యాక్ మీద క్లిక్ చేస్తే వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకు మ్యాక్ అనే పేజ్ లేదు. ఓకే, సో ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, ఇది సేమ్ అలానే కాపీ చేసుకొని ఫైల్కి వెళ్ళి న్యూ పేస్ట్. సో దీన్ని సేవ్ చేయండి, మళ్ళీ సేవ్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే నేను mac.html అని సేవ్ చేస్తాను. ఓకే, ఓకే ఐప్యాడ్. ఓకే, ఫైల్ సేవ్, ఫైల్ సేవ్ ఐప్యాడ్ mac.html ఎగ్జాంపుల్స్తో సేవ్ చేయండి. మ్యాక్ ఆల్రెడీ ఉందంట, బట్ స్టిల్ ఫైన్, వి విల్ రీప్లేస్ ఇట్. ఓకే, సో ఇది మ్యాక్. సో దీంట్లో ఏం రావాలి, మ్యాక్ పేజ్లో దిస్ ఈజ్ మ్యాక్ పేజ్ అని రావాలి. సో చూద్దాం. ఓకే, ఐప్యాడ్లో ఉన్నాం, ఐప్యాడ్ మీద క్లిక్ చేస్తే ఐప్యాడ్లో ఉంది, మ్యాక్లో క్లిక్ చేస్తే మ్యాక్ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఐప్యాడ్ పేజ్లో లింక్ మారలేదు, మనం జస్ట్ హ్యాష్ పెట్టినాం. హ్యాష్ అని పెట్టినప్పుడు ఏం జరగదు. సో మళ్ళీ ఒకసారి మీకు నోట్స్లో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ డే 6 header.html క్రియేట్ చేసాం.
ఓకే, సో అది జస్ట్ యాజ్ ఇట్ ఈస్ లీవ్ వదిలిపెట్టండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 2 పేజెస్ క్రియేట్ చేస్తాం. ఒకటి mac.html, ఇంకొకటి ipad.html. ఈ 2 పేజెస్లో మనకు 2 లింక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాంకర్ ట్యాగ్లో మ్యాక్ అని పెట్టాం, ఇంకోటి యాంకర్ ట్యాగ్లో ఐప్యాడ్ అని పెట్టాం, రైట్? సో మ్యాక్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ మ్యాక్ పేజ్లో ఉన్నారు కాబట్టి జస్ట్ రీఫ్రెష్ చేయాలి, అంటే హ్యాష్ పెట్టాలి. కానీ మ్యాక్ పేజ్లో ఉన్నప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలంటే ఐప్యాడ్కి వెళ్ళాలి. సో అప్పుడు దానికి ipad.html అని రాస్తున్నాం. మ్యాక్ పేజ్లో ఉన్నప్పుడు అదే పేజ్లో అది క్లిక్ చేసినప్పుడు ఏం జరగద్దు అన్నప్పుడు హ్యాష్ పెట్టండి. కానీ ఐప్యాడ్ మీద క్లిక్ చేస్తే ఐప్యాడ్ పేజ్కి వెళ్ళాలి, రైట్? సో ఐప్యాడ్ పేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ లింక్స్ ఉన్నాయి, రైట్? యాంకర్ ట్యాగ్ వచ్చేసి యాంకర్ ట్యాగ్, ఇక్కడ మ్యాక్ ఉంది అండ్ యాంకర్ ట్యాగ్ ఐప్యాడ్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఐప్యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు హ్యాష్ ఉండాలి, మిగతా పేజెస్ కానీ లింక్స్ ఉండాలి, అంటే mac.html ఉండాలి. సో చూడండి, నేను మ్యాక్ పేజ్కి వెళ్ళాను. సో దిస్ ఈజ్ మ్యాక్ పేజ్. సో మ్యాక్ పేజ్ డిఫాల్ట్ హ్యాష్ ఉంటుంది, లేదా ఇక్కడ కింద ఏం చేస్తాం ipad.html అని రాస్తాం. ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంటే సింపుల్, మ్యాక్ ఉంటే mac.html అని రాయండి. ఓకే, దిస్ ఈజ్ బెస్ట్. మ్యాక్ ఉంటే mac.html అని రాయండి. ఐప్యాడ్ ఉంటే ipad.html రాయండి. ఓకే, మ్యాక్ పేజ్లో 2 లింక్స్ ఉన్నాయి, ఒకటి మ్యాక్లో mac.html, ఐప్యాడ్ ఉంటే ipad.html. సేమ్ ఐప్యాడ్లో అలానే రాయండి, mac.html అండ్ ipad.html. సేవ్ ఇట్, కంట్రోల్ S, సేవ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏ పేజ్లో ఉన్నాను, ఐప్యాడ్లో ఉన్నాం. సో మ్యాక్ మీద క్లిక్ చేయండి, మ్యాక్కి వచ్చారు, దిస్ ఈజ్ మ్యాక్ పేజ్. ఐప్యాడ్ మీద క్లిక్ చేయండి, ఐప్యాడ్కి వచ్చారు, దిస్ ఈజ్ ఐప్యాడ్ పేజ్. ఓకే, సో ఇది డిఫైన్ చేసిన తర్వాత మనం ఫూటర్ డిజైన్ చేసాం. పైన హెడర్ వచ్చింది కదా, దాని తర్వాత కింద ఫూటర్ డిజైన్ చేద్దాం. సో అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.